భారత జట్టు ఘన విజయం సాధించింది. ఓటమి అన్న ప్రసక్తి లేకుండా ఫైనల్స్కి చేరిపోయింది. వరుసగా జరిగినటువంటి మ్యాచ్ల్లో ఇప్పుడు సెమీఫైనల్లో ఏకంగా ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుని చిట్ట చివరి దాకా పోరాడినటువంటి జట్టు మీద ఘన విజయమే సాధించిందనాల. ఎందుకంటే ఆస్ట్రేలియా అద్భుతమైనటువంటి స్పెల్ ఆడింది. మొదట బ్యాటింగ్లోనూ పోరాడి ఆడింది, అదే సమయంలో బౌలింగ్లో కూడా భారత్ని అడ్డుకోవడానికి చిట్ట చివరి దాకా ప్రయత్నించింది. కోహ్లీ అవుట్ తర్వాత అసలు మ్యాచ్ మన చేతిలో ఉందా అన్నటువంటి డౌట్ వచ్చినటువంటి సందర్భంలో ఒక పక్కన కేఎల్ రాహుల్, ఇంకో పక్కన హార్దిక్ పాండ్యా వచ్చి చాలా సింపుల్గా చేసి పడేశాడు. హార్దిక్ అప్పటిదాకా దాదాపుగా కోహ్లీ సింగిల్స్ తీస్తూ వచ్చేటప్పటికి భారత్ జట్టుకు సంబంధించినటువంటిది ఒక కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. 70 బంతులు 70 పరుగులు చేయాలా, 60 బంతులు 60 పరుగులు చేయాలా, ఈ స్టేజ్. ఒకనొక స్టేజ్లో బంతుల కంటే కూడా పరుగులు ఎక్కువ చేయాల్సిన పరిస్థితి, అంటే బంతులు తగ్గిపోయినా పరుగులు ఎక్కువ చేయాల్సిన పరిస్థితి. ఇక అసలు గెలుపు సాధ్యమేనా అనుకునేటటువంటి ఒక అనుమానాన్ని కల్పించినటువంటి సిచ్యుయేషన్ కోహ్లీ ఉన్నప్పుడే. కోహ్లీ ఉన్నాడని ఒక పక్కన ధైర్యం, సేమ్ టైం ఆస్ట్రేలియా ఫీల్డింగ్ని జాగ్రత్తగా మోహరించడం, అలాగే బౌలర్లను మారుస్తూ ఆటలాడుతూ ఉండటం, దాంతో ఒక కన్ఫ్యూజన్ అట్మాస్ఫియర్. రాహుల్ అందులో తొలి వచ్చినటువంటి సందర్భంలో కొంత నిదానంగా ఆడేటప్పటికి ఆ సందేహం వచ్చింది. కానీ అందులో కంపారిజన్ చూస్తే ఆస్ట్రేలియా ఆడింది అంతకుముందు తన స్పెల్లో, భారత్ కంపారిజన్ చూస్తే కూడా ఆ తేడా కనిపించింది. రాహుల్ వరుసపెట్టి సిక్సర్లు బాధేటప్పటికి కొంత దారికి వచ్చింది. కానీ రాహుల్ని చూసినటువంటి ఉత్సాహంతో కోహ్లీ ఆడబోయి అవుట్ అయ్యాడు. 267 పరుగులు చేసింది. ఫైనల్గా భారత జట్టు చిట్ట చివరి 6తో ముగించడం, అంటే ఆస్ట్రేలియా 50 ఓవర్లో చేసిన దాన్ని 48.1 ఓవర్లలోనే సాధించడం. అంటే వాళ్ళు కూడా 50 ఓవర్లు చేయలేదు, ముందుగానే 4 బంతులు ఉండగానే అవుట్ చేయగలిగింది. అట్ ద సేమ్ టైం భారత్ జట్టులో ఎస్పెషల్లీ రోహిత్ 28 దగ్గరే అవుట్ అవడం, గిల్ 8 దగ్గరే అవుట్ అయినటువంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయం. హార్దిక్ పాండ్యా ఓ పక్కన కాలు దెబ్బ తగిలినా సరే అలాగే ఆడాడు, అలాగే పరుగులు తీశాడు. అయితే తక్కువ పరుగులతో ఎక్కువ స్ట్రైక్తో మంచి సిక్సర్లు బాధేటప్పటికి సెట్ రైట్ అయింది. ఫైనల్లోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఏదైతే చిట్ట చివరిలో 6 బాది మరి అవసరమైనటువంటి 4 అవసరమైనప్పుడు 6 బాది మరి విజయాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి కేఎల్ రాహుల్ మొత్తం మీద భారత్ని ఫైనల్స్కి తీసుకువెళ్ళాడు.